శ్రీరామచంద్ర పట్టాభిషేకం అయిన తర్వాత అందరికీ కానుకలు ఇచ్చాడు. అలాగే హనుమత్ కూడా ఇచ్చాడు. మీరెందుకు నాకు ఈ కానుకలు, నా హృదయంలో ఉన్నారు అని ఆయన రెండు చీల్చి చూపిస్తాడు. అంటే ఈ శివశర్మ కూడా అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను ద్వారక వెళుతున్నాను, నా హృదయ ద్వారం తెరుచుకొని జ్ఞాన జ్యోతి అంటే జ్ఞాన జ్యోతిలో నేను వెళ్తాను అంటున్నాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. మనం కూడా చూడండి, ఇప్పుడు కాశీ వచ్చాక కొంతమంది ముచ్చట్లు ఆడేవాళ్ళు ఉంటారు, కొంతమంది నిరంతర భక్తి యాగంలో ఉంటారు. అలా ఇది అనమాట. అంటే వాళ్ళకి మనకి ఇద్దరు మనుషులే, కానీ వాళ్ళ సాధన ఒకలా ఉంది, ఇంకొకరి సాధన ఇంకొకలా ఉంది. భగవంతుడు ఎత్తిన అవతారంలో పరిపూర్ణమైన అవతారము ఈ కృష్ణ అవతారం. అంటే మనకి దశావతారాలు ఉన్నాయి, కానీ దశావతారాలలో రాముడు ఒక ధర్మం పైన ఉన్నాడు. కానీ కృష్ణావతారంలో మంచి పని చేశాడు, కొంచెం అక్కడక్కడ చిలిపి పనులు కూడా చేశాడు. కానీ ఎన్ని పనులు చేసినప్పటికీ 16,000 మంది గోపికలు ఉన్నప్పటికీ మహాభారత యుద్ధంలో కొన్ని వేల కోట్ల మందిని హతమార్చినప్పటికీ, అంటే ఈయనకి పాపం వచ్చిందా పుణ్యం వచ్చిందా అనుకుంటే ఇవన్నీ సృష్టి కోసము ధర్మం కోసం చేశాడు. కాబట్టి పరిపూర్ణమైన అవతారం అది. అంటే వామన అవతారంలో 3 అడుగులుగా వస్తాడు, బలి చక్రవర్తిని పంపిస్తే వెళ్ళిపోతాడు. అంటే మిగతా అవతారంలో వస్తాడు, కొంచెం కొంచెం పనిచేస్తే వెళ్ళిపోతాడు. రామ అవతారంలో రావణాసుని చంపడం కోసం వచ్చాడు. కానీ దానికంటే కూడా ఎంతో గొప్ప అవతారము కృష్ణ అవతారం. ఎందుకంటే 7 మంది అన్నదమ్ములను ఆయనకి తెలుసు, వీరు చంపేస్తాడు కంసుడు. అమ్మా నాన్న 14 సంవత్సరాలు జైల్లో నరకయాతన పొందుతారు. మనకి కనీసం మనం వెళ్ళినప్పుడు ఎవరో మన ట్రైన్ లో వచ్చేటప్పుడు మన రిజర్వేషన్ సీట్లో ఎవరో కూర్చున్నారు అనుకోండి, మనకి ఒళ్ళు మండిపోతుంది. ఇది మా సీటు మా రిజర్వేషన్ అంటాం మనం. అర్థమైనా? అంటే మనకి మన వాళ్ళ మీద అంత ప్రేమ. కానీ కృష్ణ భగవంతుడు పరమాత్ముడు ఆయన పుట్టి కూడా తల్లిదండ్రులు జరసాలలో ఉన్నప్పుడు ఆయన గోకులంలో ఎంతో ముచ్చటగా ఉన్నారు. అంటే ఇదంతా లోకరక్షణ కోసం. అంటే మంచిని అనుభవించాడు, చెడ్డని కూడా ఆయన అనుభవించాడు. కాబట్టి అది పరిపూర్ణమైన అవతారం. అంటే మనం కష్ట సుఖాలు అనుభవించామనుకోండి, అప్పుడు పరిపూర్ణం అవుతాం. ఊరికే సుఖాలే అనుభవించామనుకోండి కాదు, అదొక అద్భుతం. అయితే ఏదో సామెత చెప్తారు ఏంటంటే, అన్ని నీళ్లున్న దగ్గర ఒక చెట్టు బతికిందనుకోండి, అది గొప్ప విశేషం కాదు. మరుభూమిలో చెట్టు పెరగడమే గొప్ప విశేషం. మరుభూమి అంటే శ్మశానం. ఆ శ్మశానంలో నిరంతరం అగ్ని కాలుతూ ఉంటుంది. ఆ అగ్నిలో ఒక చెట్టు చక్కగా బతికింది అనుకోండి, అది గొప్ప చెట్టు. ఒక్కోసారి మనకు చూస్తూ ఉంటాము, ఒక పెద్ద బండ ఉంటుంది, ఆ బండ మధ్యలో ఒక చెట్టు వస్తుంది. అసలు దానికి నీళ్ళు ఎట్టు వస్తాయో తెలియదు, మట్టి ఎట్టు వస్తుందో తెలియదు, ఆయన వస్తుంది. అలా అంటుంది. ఇది అన్నమాట గొప్ప జీవితం. భగవంతుడు ఎత్తిన అవతారంలో పరిపూర్ణమైన అవతారము ఈ శ్రీకృష్ణ అవతారం అని ఈ యొక్క శివశర్మ అనుకుంటూ రమిస్తూ ధరిస్తూ ఈ హరిద్వారాన్ని కాలు నడకలో వెళ్తున్నాడు. కృష్ణావతారం అనగా పరిపూర్ణముగా నమ్మిన వారికి అవతారం కోసం, లోక కళ్యాణం కోసం తాను అవతారం పుచ్చుకొని రాగలడు. అంటే మన నిజంగా చాలా మంది కృష్ణ భక్తులు ఉన్నారు. అలాంటి కృష్ణ భక్తులు అంటే పిలవగా పలుకుతారు. గోవింద అని పిలిచారనుకోండి, ఆయన వెంటనే పలుకుతాడు. అంటే కొన్ని నామాలలో భగవంతుడు తాను కష్టపడి తెచ్చుకున్నాడు ఒక పేర్లు. కాబట్టి గోవర్ధన గిరిని ఎత్తి గోవింద అంటే 7 రోజులు అది ఎత్తి పట్టణాలు ఆయన మనం గోవింద అని పిలిచామనుకోండి, చాలా ఇష్టపడతాడు. అలాగే ఒక మహర్షి ఇదిగో గోవు తీసుకో అన్నాడు కాబట్టి ఆయన కోసం ఆ పిలుపుని పిచ్చుకుంటారు. మనకి కూడా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఏదో ఒక చిన్న పేరు పెట్టి మనం పిలుస్తున్నారు అనుకోండి. నాకు ఒక గురువు గారు ఉండేవాళ్ళు మా కంచిలో. ఆయన దగ్గరికి నేను వెళ్తే, శేఖరం బాగున్నావా అంటారు. ఒక పెద్ద బ్రాహ్మణ ఆయన. అంటే ఆయన నేను ఎప్పుడైనా మెసేజ్ పెట్టినాక నేనేలాగా పెడతాను, మీ శేఖరం బాగున్నాడు అంటే ఆయనకు ఒక ఆనందం. అంటే దాన్ని ఎగితారు కాదు, అంటే ఎవరెవరి అనుభూతులు అలా అనమాట. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు నన్ను చాలా మంది రకరకాలుగా పిలిచా ఉంటారు. ఈ విధంగా మన పేరు మీద కూడా పూర్తి పేరు సగం పిలిచేవాళ్ళు అలా. కానీ ఎవరెవరు ఎలా పిలుస్తారో వాటిని అలా పలకగలరు, మనమే పలకగలము. ఇంకా భగవంతుడు పలకడా అని ఈ యొక్క శివశర్మ రమిస్తూ 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 ద్వారకకు వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ విధి విధానాలను, అక్కడ ఉన్నటువంటి గంగావతర స్నానం చేసుకొని చక్కగా ఆయన చేయాల్సినటువంటి అన్ని చేశాడు. ఇంకా అక్కడ నుంచి మళ్ళా ఆయన మాయాపురం వెళ్తాడు, హరిద్వారం వెళ్తాడు. అంటే ఈ ద్వారక అయిపోయింది. తర్వాత
హరిద్వార్ అలా వెళ్తాడు. అది రేపు చెప్తాను. ఇంకా ఆ తర్వాత మనము ఆయన మోక్షాన్ని ఎలా పొందాడు, ఈ శివశర్మ ఏమిటి అనేది మళ్ళా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై కాశీ విశ్వనాథ్.